హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఇది చాలా మంది ఈ కర్రీని ఇష్టపడరు. ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా తింటారు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక 3-4 వెల్లుల్లిని అయితే దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకును వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పసుపును వేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేవి మగ్గుతాయి తొందరగా. ఈ ఆనియన్స్ అనేవి మగ్గేలోపు మనం క్యాబేజీని అయితే శుభ్రంగా వాటర్లో ఒకసారి కడుక్కొని స్ట్రెయినర్ సహాయంతో ఇలా వాటర్ని అయితే లేకుండా జల్లించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాబేజీని, ఉల్లిగడ్డలు అనేవి మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ తురుమునైతే వేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను చూపించబోయే రెసిపీ అయితే క్యాబేజీ అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా చేసుకుంటే తినని వాళ్ళు కూడా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగు అనేది అంటుతుంది. చూసారు కదా, చాలా బాగా ఉడికింది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. క్యాబేజీ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు అలాగా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా అయితే వేయకూడదు ఇందులో. కారం మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు.